నమస్తే, నేను మీ లాయర్ గణేష్. ఎఫ్సిఓపి, ఇది ఎఫ్సిఓపి అంటే ఏంటి? ఎఫ్సిఓపి, ఎఫ్ అంటే ఫ్యామిలీ, సి అంటే కోర్ట్, ఓకే, ఓ అంటే ఒరిజినల్, పి అంటే పిటిషన్. ఇట్ ఈస్ ఎఫ్సిఓపి అంటారు. ఇది ఎక్కువగా ఎఫ్సి ఫ్యామిలీ కోర్ట్ ఒరిజినల్ పిటిషన్ కంప్లీట్గా పిలుస్తాం. సో ఎఫ్సిఓపి అన్నది ఏంటంటే ఒరిజినల్ పిటిషన్ అంటే ఇది ఫ్యామిలీ కేసెస్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఫ్యామిలీ కేసెస్లో ఇక్కడ ఈ ఒరిజినల్ పిటిషన్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్సిఓపి అంటాం. అప్పుడప్పుడు ఓపీ నెంబర్ 8, ఎఫ్సిఓపి నెంబర్ 8 అంటుంటారు. అంటే కేసు యొక్క నెంబర్, ఏ కేసు ఇది? ఒరిజినల్ పిటిషన్ నెంబర్ ఏంటి? లేదా ఎఫ్సిఓపి ఫ్యామిలీ కోర్ట్ ఒరిజినల్ పిటిషన్ నెంబర్ ఏంటి అంటారు. అంటే ఒక కేసుకి కోర్టులో ప్రతిదీ ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మీదే కేసు పిలవడం నడుస్తూ ఉంటుంది, ప్రతిదీ తెలుసుకోవడానికి. క్లియర్? సో ఇక్కడ ఒరిజినల్ పిటిషన్ అన్నది ఎక్కువగా ఫ్యామిలీ కేసెస్లో, లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ, ఓఎస్ ఒరిజినల్ సూట్, ఇది ఆస్తి తగాదాలకు సంబంధించింది. ఒరిజినల్ సూట్ ఉంది, ఒరిజినల్ పిటిషన్ ఉంది. ఈ ఒరిజినల్ పిటిషన్ అన్నది ఫ్యామిలీ కేసెస్ సంబంధించింది, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఎవరైతే కోర్టుకి ముందుగా ఆశ్రయించారో వాళ్ళని పిటిషనర్ అని అంటారు. ఎవరి మీదైతే ఎవరు వ్యతిరేకంగా అయితే కేసు వేశారో వాళ్ళని రెస్పాండెంట్ అంటారు. సో పిటిషనర్, రెస్పాండెంట్. అక్కడ ఓఎస్లో మనం మాట్లాడుకున్నాం ఒరిజినల్ సూట్ అని, ప్రీవియస్లో ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అన్నాం. ఇక్కడ ఫ్యామిలీ కేసెస్ విషయంకి వచ్చేటప్పుడు, ఫ్యామిలీ ఇష్యూస్ విషయం వచ్చినప్పుడు, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చేటప్పుడు ఎవరైతే బాధితులు అనుకున్న వాళ్ళు ఫ్యామిలీ కోర్టుకి అపీర్ అయ్యి ఒక కేసు వేసినప్పుడు దాన్ని ఆ కేసుకు ఒక నెంబర్ ఇస్తారు, ఎఫ్సిఓపి. సో ఫ్యామిలీ కోర్ట్ ఒరిజినల్ పిటిషన్ అని పిలిచి దానికి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్యామిలీ కోర్ట్ ఒరిజినల్ పిటిషన్లో ఎవరు ప్రథమంగా బాధితులై ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే పిటిషనర్ అని పిలుస్తారు. ఎవరైతే అవతల పార్టీని, అవతల పర్సన్ని బాధ పెట్టాడు అనుకుంటున్నారో అవతల వ్యక్తిని రెస్పాండెంట్ అని అంటారు. సో పిటిషనర్ అనే వ్యక్తి ఒక పార్టీ, రెస్పాండెంట్ అనే వ్యక్తి కూడా పార్టీ. ఇదంతా ఇక్కడ ఒరిజినల్ పిటిషన్లో, అంటే ఫ్యామిలీ కేసెస్లో, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో. సో ఏంటి ఫ్యామిలీ కేసెస్? ఎవరు పిటిషనర్స్, ఎవరు రెస్పాండెంట్ అంటే ఇటు ఫిమేల్ కావచ్చు, మేల్ కావచ్చు. ఒక్కొక్కసారి పిటిషనరు అమ్మాయి అవుతుంది, ఒక్కోసారి పిటిషనర్ అబ్బాయి అవుతారు. సో ఇక్కడ పిటిషనరు ప్లేసెస్ అయితే మెన్ ఆర్ విమెన్, రెస్పాండెంట్ ప్లేస్ మెన్ అండ్ ఉమెన్. అంటే ఎవరు ముందు ఫ్యామిలీ కోర్ట్ అనకాల ముందు అపీర్ అయ్యేది ఎక్కువగా నాకు తెలిసి అమ్మాయిలే ఎక్కువగా అపీర్ అవ్వడం నాకు తెలుసు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్యామిలీ కోర్టులో ముందు అపీర్ అయిన వ్యక్తి పిటిషనర్ అని, తర్వాత అవతల వ్యక్తి రెస్పాండెంట్ అని అన్నాం. సో రెస్పాండెంట్, పిటిషనర్ మధ్య ఈ ఫ్యామిలీ కోర్టులో జరిగే విచారణ అంతా దాన్ని ఏమంటే ట్రయల్ అంటాం. ఈ ట్రయల్ ప్రొసీడింగ్స్లో ఎక్కువగా ఏంటి అసలు కేసు, ఫ్యామిలీ కేసెస్, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అంటే ఫస్ట్ వన్ చూసుకుంటే మెయింటెనెన్స్ అని, అలాగే అడాప్షన్ అని కానీ తీసుకుంటాం, మెయింటెనెన్స్ అని తీసుకుంటాం, అడాప్షన్ అని తీసుకోవచ్చు. లేకపోతే మరొకటి ఏంటంటే డివోర్స్ అని, లేదనుకుంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని, అలాగే జ్యుడిషియల్ సెపరేషన్ అని, అలాగే మ్యారేజ్లో మ్యూచువల్ డివోర్స్ అని, ఇలాగ అనేక విషయాలు, అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలను కోర్టు, ఫ్యామిలీ కోర్టు మాత్రమే డీల్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ కోర్టు డీల్ చేసేటప్పుడు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు ప్రథమంగా ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తారో ఆ ముందుగా ప్రథమంగా ఆశ్రయించిన వాళ్ళని పిటిషనర్ అని, ఏ వ్యక్తి మీద అయితే వ్యతిరేకంగా కేసు వేశారో అవతల వ్యక్తి రెస్పాండెంట్ అని అంటారు. సో మన కన్క్లూజన్కి వస్తే పిటిషనర్,
అనే కాన్సెప్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆడ కావచ్చు మగైనా కావచ్చు, రెస్పాండెంట్ దగ్గర ఆడైనా కావచ్చు మగైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఎఫ్సిఓపి అని మీరు తెలుసుకోనుకుంటే ఫ్యామిలీ కోర్ట్ ఒరిజినల్ పిటిషన్ అంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కోర్టు ద్వారా న్యాయం పొందుకోవాలని కోరుకునేటప్పుడు ఎఫ్సిఓపి నెంబర్ అని ఒక కేసు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీదే కేసు అంతా ట్రయల్ నడుస్తుంది. ఆ ట్రయల్లో పార్టీసే ఏం చెప్పారండి, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ యొక్క లాయర్ గణేష్. జై హింద్.